ఓం గం గణపతయే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ దేవ్యై నమో నమః. శ్రీ దుర్గా చండీ పరదేవతాయై నమో నమః. వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబరు 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాల్ని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాల్ని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతోంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడ. ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజు ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా, అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా, అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే
మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్న ఈ విషయాల యందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి 29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి, గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్ఘాతం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి. అయితే ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది, జీవితకాలం అంతా ఎలా ఉంటుందనేది. అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాల్ని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి. కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అది చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా, ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు, వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా, అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా, ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయో లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ. మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితులు గతుల్ని గనక మనం బేరీజ్ వేసినట్లయితే వీరికి సూర్య భగవానుడు అక్టోబర్ 17 తర్వాత భాగ్యస్థానంలోంచి దశమస్థానంలోకి రావటం, అది నీచస్థితి అవటం. దీని ద్వారా ఆకస్మికంగా చేసేటటువంటి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది అని అనుకుంటారు. ఒకవేళ మార్పు కూడా జరగచ్చు, కానీ అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఒక 10 రోజుల్లో, అంటే ఒక అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా వీరి యొక్క కర్మ పుష్టి అనేటటువంటిది అంత వీరికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. అట్లాగే ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సూర్యుడు దశమ స్థానంలో ఉండటం ఒక రకంగా కీర్తిని, ప్రతిష్టల్ని, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అభ్యున్నతిని,
అట్లాగే చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవించటం ధన రూపంలో కావచ్చు, కుటుంబ రూపంలో కావచ్చు, లేకపోతే సంతాన రూపంలో కావచ్చు, చక్కగా పొందే అవకాశం అయితే కనబడుతోంది. అయితే ఒక 10 రోజులు మాత్రం ఆ నీచ స్థితి ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఆకస్మికంగా సంతానపరంగా కూడా వారు చేసే ఉద్యోగాలు కానీ, లేకపోతే సంతానపరంగా వస్తాయి అనుకున్నటువంటి సౌఖ్యాలు, సహాయ సహకారాలు కొంత పక్కకి దొరికే అవకాశం ఉంటుంది. అట్లాగే బుధగ్రహం కూడా అక్టోబర్ 3 తర్వాత రవితో కలిసి 10వ స్థానంలో ఉండటం చాలా చాలా విశేషత్వము. దీని ద్వారా చేసే సేవకా వృత్తిలో కూడా వీరికి మంచి కీర్తి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. రవి బుధులు కలవడం ద్వారా కాస్త మేనేజ్మెంట్ అక్కడ ఫ్లక్చువేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా యోగ్యదాయకం అని చెప్పుకోవాలి రవి బుధులు కలవడం ద్వారా. అంటే వీరి యొక్క ఆత్మనిగ్రహ శక్తి, తెలివితేటలు, అట్లాగే ఆత్మవిశ్వాసము, మేధస్సు, ఇట్లా ఎన్ని రకాలుగా చేసినా కూడా వీరికి ఆ యొక్క రవి బుధులు 10వ స్థానంలో కర్మస్థానంలో కలవడం చాలా విశేషప్రదం మకర రాశి వారికి. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు కాస్త ఫ్లక్చుయేషన్స్ ఇస్తూనే ఉంటాడు. ఆకస్మికంగా అది సంతానపరంగా ఇబ్బందులు, తండ్రితో విభేదాలు, ఇట్లా ఏదైతే ఉంటాయో వస్తాయి అనుకున్నవి ఆకస్మికంగా అవి రాకపోవటము, షేర్స్ కానీ సెన్సెక్స్లో నష్టాలు కలగటము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు అక్టోబర్ 9 వరకు కూడా అష్టమంలో ఉండడం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు ఆయన భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానంతో సంతానపరంగా వారికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల రీత్యా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి వారిని చూసి రావటము, వారికి ధైర్యాన్ని ఇవ్వటము, వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్య నివృత్తి కోసము డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి ఔషధాలు ఎత్తించటము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భాగ్యస్థితి ధనపరంగా చేసే వృత్తిలో కొంచెం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేసే వృత్తి ఉద్యోగాదుల్లో మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఒక్కోసారి తెలియకుండానే ఉద్యోగాలు పోయి వీరికి కటకట్లాడే పరిస్థితి, ధనపరంగా కటకట్లాడే పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి అట్లాగే ఏదైనా సరే ధర్మపత్నితో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కనుక ప్రయాణపు విషయాల్లో లేనిపోని గొడవలు మీకు లేనిపోని ముప్పును తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా వెహికల్లో ప్రయాణం చేసేటప్పుడు భార్యాభర్తలు సముచితంగా ఆలోచిస్తూ అనుకూలంగా మాట్లాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళటం మంచిది. సంతానపరంగా కొంచెం మాట్లాడుకుంటూ సంతానపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా భాగ్యస్థిత శుక్రుడు అనుకూలవంతంగానే ఉంటాడు. కొంచెం ఆయన యొక్క నీచస్థిత ప్రభావం అనేటటువంటిది వీరికి ఏ విషయంలో ఓ పట్టాన తృప్తి దొరకదు. సంతానం చదువు విషయంలో కావచ్చు, లేకపోతే వీరికి ఏదైనా షేర్స్, లేకపోతే సెన్సెక్స్, లేకపోతే ఏదైనా డబ్బులు ఆర్థికంగా వచ్చినా కూడా నాకు ఇంకా రావాలనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది వీరికి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. తృప్తి అనేది కలగదు. దానివలన కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు ధనపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాడు. 3లో ఉన్నటువంటి వక్రించిన శని కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. అట్లాగే సప్తమంలో వీరికి గురువు యొక్క బలం చాలా చాలా మకర రాశి వారికి వస్తుంది. వివాహపరంగా కొంతమందికి వివాహం అయ్యే అవకాశము, మాట ముచ్చట్లు, దూర ప్రాంతాల నుంచి సంబంధాలు కలగటము, వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వీరికి అటాచ్ అవ్వడం, మకర రాశి వారికి వివాహపరంగా, సంతానపరంగా, గృహపరంగా, ధనపరంగా, ఇట్లా అన్నిటి పరంగా వీరు ఏదైతే మనసులో సంకల్పించుకుంటారో, పట్టుదలతో ఏదైతే ఇప్పటివరకు చేసుకొని ఉంటారో, అట్లాగే బంధువులతో ఎవరికైతే తగాదాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కలుగుతున్నాయి. పరిపూర్ణమైనటువంటి గురుబలం వీరిని ఆకర్షిస్తోంది. వీరికి మంచి ధనాదాయం కూడా కలుగుతోంది. చేసే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేకపోతే లాజిస్టిక్స్ వ్యాపారం కావచ్చు, క్రయ విక్రయాదుల అమ్మకాలు, అంటే వేరే దేశానికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ ఉన్నటువంటి ఏ విషయంలోనైనా సరే రంగంలో వాళ్ళు మంచి వ్యాపార స్థితి కలుగుతోంది. గురుబలం వీరిని చక్కగా రక్షిస్తోందనే చెప్పుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలుగా గ్రహాలన్నీ కూడా కొన్ని అనుకూలతలు లేకపోయినప్పటికీ కూడా మీరు చేసుకునేటటువంటి పూజ, ముఖ్యంగా దుర్గాదేవి యొక్క చండీ హోమం చేసుకోండి, లేకపోతే దుర్గాదేవి యొక్క చండీ సప్తశతి వినండి, లేకపోతే ఆ యొక్క కథలన్నా మీరు చదువుకోండి, లేదా దుర్గాదేవి అష్టోత్తరాన్ని రోజు చేయించుకోండి, లేకపోతే దేవాలయంలో డబ్బులు కట్టేసి ఆ దేవాలయంలో చక్కగా అష్టోత్తర పూజలు ఈ నెల రోజులు చేసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమో నమః.